వెల్కమ్ టు మై షో టాప్ కేర్. ఎవ్రీ వీక్ లాగే మరో సరికొత్త వెహికల్తో మీ ముందుకు వచ్చేసింది మీ టాప్ కేర్. మరి ఈ వారం నేను చూపించబోయే ఆ వెహికల్ ఏంటి అంటే చూద్దానండి. టాప్ గేర్లో మనం చూస్తున్న ఫర్నెక్స్ టీవీఎస్ గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నా. యాక్చువల్లీ ఆల్రెడీ 2012లోనే లాంచ్ అయినటువంటి ఈ ఫర్నెక్స్ ఇప్పుడు కొన్ని అడ్వాన్స్ టెక్నాలజీతో కొత్త ఫీచర్స్ని యాడ్ చేయడం జరిగింది. మరి ఆ డిజైన్తో ఉన్నటువంటి ఈ ఫర్నెక్స్ ఎలా ఉందో ఈరోజు టాప్ గేర్లో చూద్దాం రండి. విషయానికి వస్తే ఆల్రెడీ 2012లో లాంచ్ అయింది అని చెప్పాను. బట్ దీనిలో ఉన్నటువంటి డిజైన్స్లో కూడా కొంచెం చేంజ్ చేశారు. కొంచెం అప్గ్రేడెడ్ డిజైన్స్ లైక్ కాస్మెటిక్ డిజైన్స్ మాత్రం చేంజ్ చేశారు. అది ఎలా అంటే మనకి ఈ ఏరోడైనమిక్ షేప్లో ఉన్నటువంటి ఈ ఫ్రంట్ లుక్ ఇది మాత్రం మనకి దీనికి అట్రాక్టివ్గా ఉంది. ఫ్రంట్ మనం చూడంగానే ఏ వెహికల్ అన్నా చాలా అట్రాక్టివ్గా ఉంటేనే మనకు కొనబుద్ధి అవుతుంది. సో అలా తీసుకుంటే దీనిలో ఫస్ట్ మనకు కనిపిస్తున్న ఏరోడైనమిక్ షేప్ దీనిలో ఉన్నటువంటి ఈ లైట్ దీన్ని హైలైట్ చేస్తుంది. సో ఇక్కడే మనకి ఇచ్చినటువంటి 3D లోగో టీవీఎస్ కూడా దీన్ని హైలైట్ చేస్తుంది. యాక్చువల్లీ మన కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ మనం చూసినటువంటి ఈ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్, ఈ షేప్లో ఉన్నటువంటి ఈ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ నిజంగా దీన్ని చాలా అట్రాక్టివ్గా కనిపించేలా చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ దీనికి ఇక్కడ లైట్ రావడం, అట్ ది సేమ్ టైం ఈ పక్కన ఇచ్చినటువంటి ఈ చిన్న లైట్స్ ప్రతి ఒక్కటి కూడా ఈ ఫ్రంట్ లుక్ని హైలైట్ చేస్తుంది. దీనికి ఇచ్చినటువంటి సస్పెన్షన్ కూడా ఎక్కువ ఉంది. సో రోడ్ గ్రిప్ చాలా హెవీగా ఉంటుంది. ఈవెన్ దో మనం ఎంత ఫాస్ట్ వెళ్తున్నా రోడ్ గ్రిప్ క్లియర్గా ఉండి, ఇండియన్ రోడ్స్ మామూలుగా కచ్చా రోడ్స్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి రోడ్స్ అనేది కూడా చాలా గ్రిప్ ఉండి ఈ సస్పెన్షన్ మనకి ఆ పెయిన్ అనేది షోల్డర్స్ వరకు రాకుండా చేస్తుంది. కొత్త బైక్లో కొత్త విజన్ అనేది ఉంది. 3D ఫినిక్స్ లోగోతో కూడినటువంటి ఫ్యూయల్ ట్యాంక్, కొత్త బాడీ గ్రాఫిక్స్, అలాగే బాడీ కలర్ గ్రాప్ రైల్ వంటి చేంజెస్ మాత్రం దీనిలో ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకా LED పైలట్ ల్యాంప్స్, అలాగే ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అలాగే బ్యాటరీ కూడా తక్కువగా ఉంటే అప్రమత్త చేసే ఫీచర్లతో అపాచీ స్టైల్ రోటో, అలాగే పెటల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, అలాగే ట్యూబ్లెస్ టైర్స్, వెహికల్ లొకేటరీ కీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ మీకు లొకేటరీ కీ గురించి మాట్లాడుకోవాలంటే ఈ కీ మనకి ఎక్కడున్నా సరే లొకేట్ చేసే విజిబిలిటీతో మనకి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మనకి ఇచ్చినటువంటి ఈ ఫ్యూయల్ ట్యాంకర్ షేప్, అట్ ది సేమ్ టైం ఇక్కడ కంప్లీట్లీ లోడెడ్ డిజిటల్ మీటర్ అనేది ప్రతిదీ కూడా ఎక్స్ట్రా ఫీచర్స్తో యాడ్ చేసినటువంటి ఫోనిక్స్గా చెప్పుకోవచ్చు. సీటింగ్ ఫ్లెక్సిబిలిటీ చాలా బాగుంది. డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎటువంటి పర్సన్కైనా సరే, ఈవెన్ దో ఒక వెహికల్ని డిజైన్ చేస్తున్నప్పుడు పర్సన్ వెయిట్ గ్రాఫ్ని బట్టి మనకి డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సీటింగ్ మనకి కంఫర్ట్గా ఉంది అంటే మన ఒక పర్సన్ ఎవరైతే కూర్చుంటారో అకార్డింగ్ టు హిస్ హైట్ ఆర్ ఎల్స్ వెయిట్ దాన్ని తగ్గట్టు చూసుకుంటే ఇది చాలా ఫ్లెక్సిబుల్ ఉంది. ఎవరికైనా సరే చాలా కంఫర్టబుల్గా డ్రైవ్ చేసే డిజైన్ ఈ సీటింగ్లో మనకు కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం రేర్ సస్పెన్షన్ చాలా మంచి మెజర్మెంట్స్తో ఇవ్వడం జరిగింది. ఇంకా ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే దీని బోర్ అండ్ స్ట్రోక్ గురించి మాట్లాడుకుంటే విచ్ ఇస్ అరౌండ్ 57 mm by 48.8 mm. ఇంకా దీని డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే 124.53 cc. ఇంకా దీని రేషియో కంపోజిషన్ రేషియో గురించి మాట్లాడితే 9.4 రేషియో టు 1.0. ఇంకా దీని పవర్ విషయానికి వస్తే 81.2
kW అట్ ది సేమ్ టైం. అలాగే ఇది ప్రొడ్యూస్ చేసే టార్క్ గురించి మాట్లాడుకుంటే 10.8 Nm at 5500 RPM. ఇంకా దీని ఎస్పెషల్ టైర్స్ గురించి మాట్లాడుకోవాలి. వై బికాస్ కొంచెం హెవీగా ఉంది ఈ వెహికల్. అంటే మరీ నార్మల్గా లేకుండా మరీ హెవీగా లేకుండా ఉన్నటువంటి ఈ వెహికల్లోని వీల్స్ గురించి స్పెషల్గా మాట్లాడుకుంటే ఫ్రంట్ టైర్ అయితే 2.75/17 mm. అట్ ది సేమ్ టైం రేర్ టైర్ విషయానికి వస్తే 90/90 to 17. ఇక దీని డైమెన్షన్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే యాక్చువల్లీ దీని లెంగ్త్ విషయానికి వస్తే 1985 mm. దీని హైట్ విషయానికి వస్తే 1065 mm. ఇంకా దీని విడ్త్ 740 mm. ఇంకా వీల్ బేస్, ఎందుకంటే కొంచెం నేను ఆల్రెడీ చెప్పా అంత సింపుల్గా లేకుండా అంత హెవీగా లేకుండా ఉన్నటువంటి ఈ వెహికల్ కొంచెం లెంగ్తియర్గానే ఉంది. సో దీని వీల్ బేస్ కనుక వీల్ మధ్యలో ఉన్నటువంటి ఆ కంపోజిషన్ చూసుకుంటే ఆ వీల్ బేస్ మనకి 1265 mm ఉంది. సో దీని మొత్తం వెహికల్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే 114 kg to 116 kgs ఉంటుంది. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 165 mm. సో దీని ఇగ్నిషన్ గురించి మాట్లాడుకుంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ డిజిటల్ వన్. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే 12 volts. అండ్ హెడ్ ల్యాంప్స్ గురించి మాట్లాడితే కూడా ఇట్ ఈస్ 12 volts. సో ఎంత దూరం వెళ్ళా కానీ ఈవెన్ దో హైవేస్ నైట్ టైంలో వెళ్ళా కానీ చాలా దూరం వరకు మనకి ఈ లైట్ ఫోకస్ అనేది ఉంటుంది. ఇంకా టెయిల్ ల్యాంప్ గురించి బ్రేక్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే అది కూడా 12 volts. ఇంకా హార్న్ అయితే 12 volts. ఇంకా సస్పెన్షన్, యాక్చువల్లీ మన ఇంజన్ రోడ్స్ మంచి గ్రిప్ ఉండాలంటే సస్పెన్షన్ గురించి మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ ఫ్రంట్ సస్పెన్షన్ అయితే టెలిస్కోపిక్ ఆయిల్ డాంప్ సస్పెన్షన్. అండ్ వెనక సస్పెన్షన్ రేట్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకోవాలంటే ఇట్ వాజ్ డ్రివెన్ 5-step అడ్జస్టబుల్ మోనోట్యూబ్ ఇన్వర్టెడ్ గ్యాస్ అంటే MIG ఫీల్డ్ కాన్స్టర్ షాక్స్ అనమాట. సిరీస్ స్ప్రింగ్తో ఉన్నటువంటి ఈ సస్పెన్షన్ ఎక్కడైతే మనకి అప్ అండ్ డౌన్స్ ఆర్ఎల్స్ లైక్ ఏదైనా గతుకులు ఉన్న చోట మనకి కూర్చుని డ్రైవ్ చేస్తున్న వాళ్ళు లేకపోతే వెనకున్న వారికి షోల్డర్స్ వరకు పెయిన్ రాకుండా మంచిగా హెల్ప్ అవుతుంది. బాడీ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగానే ఉండాలి. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే 165 mm ద గుడ్ మెజర్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే 12 liters, రిజర్వ్ చేసుకోవచ్చు 2 liters వరకు. ఇంకా ట్రాన్స్మిషన్ అయితే క్లచ్ టైప్ వెట్ అండ్ మల్టీప్లేట్. ఇంకా ట్రాన్స్మిషన్ 4-speed కాన్స్టెంట్ మెష్ అనమాట. సో ఓవరాల్గా ఈ TVS Fenix యాక్చువల్లీ మనకి 2 వేరియంట్స్లో ఉంది. అందులో ఒకటి డ్రమ్ బ్రేక్ వర్షన్ కాక మరొకటి డిస్క్ బ్రేక్ వర్షన్. సో డ్రమ్ బ్రేక్స్ కలిగినటువంటి ఫినిక్స్ దీని ప్రైస్ ఒకలా ఉంది. అట్ ది సేమ్ టైం డిస్క్ బ్రేక్ ఉన్నటువంటి ఫినిక్స్ మరో ప్రైస్ కనిపిస్తోంది మనకి. I'm about to open your world. సో ఇప్పుడు మనం చూసినటువంటి ట్యాంక్ విషయానికి వస్తే కంప్లీట్లీ స్టైలిష్ స్కూప్స్తో ఇచ్చినటువంటి ట్యాంక్ బాగా ఎలివేట్ అవుతుంది. ఇంకా ప్రీమియర్ 3D లోగో అటువైపు ఇటువైపు బోత్ ద సైడ్స్ టు ద ట్యాంక్ మనకి 3D లోగో అనేది బాగా అట్రాక్టివ్గా ఉంది. ఇంకా బాడీ రంగు ఉన్నటువంటి పిలియన్ గ్రాప్ రైల్ కూడా కంప్లీట్లీ మనం చూడొచ్చు. ఆ బాడీ దగ్గర కావచ్చు, ఇంజిన్ పార్ట్ పైన కావచ్చు, బ్యాక్ వర్క్ కూడా కంప్లీట్లీ మనకి రైల్ అనేది కంటిన్యూ అయింది. ఇది దీన్ని ఇంకొంచెం అట్రాక్ట్ చేయడానికి ప్లస్ ద థింగ్గా చెప్పుకోవచ్చు. సో ఇందాక చెప్పినట్టే TVS Phoenix మనకి 2 versions ఉన్నాయి. ఒకటి డిస్క్ బ్రేక్ వర్షన్, అట్ ద సేమ్ టైం ఇంకోటి డ్రమ్ బ్రేక్ వర్షన్. సో దీనిలో మనకి కాస్ట్ విషయానికి వస్తే రెండిట్లో 2 వేరియేషన్స్ కనిపిస్తుంది. ఒకటి మనకి డిస్క్ బ్రేక్ వర్షన్లో చూసుకుంటే ఇట్ ఈస్ అరౌండ్ 49,000 ఎక్స్ షోరూమ్. ఇంకా మన డ్రమ్ బ్రేక్ వర్షన్లో చూసుకుంటే ఇట్ ఈస్ అరౌండ్ 52,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఇంకా దీని మైలేజ్ కూడా మంచిగా ఇస్తుంది. మంచి ఇంజిన్ పవర్తో ఉన్నటువంటి ఈ వెహికల్ 125cc కెపాసిటీతో ఉన్నటువంటి ఈ ఇంజిన్ పవర్ మనకి మైలేజ్ విషయానికి వస్తే 67 km/L. అండ్ ఈ కలర్స్ విషయానికి వచ్చి మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ వెహికల్ అయితే మనకి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో మంచి లుక్ విత్ అట్రాక్టివ్ డిజైన్తో ఉంది. సో ఇవి మనకి 6 కలర్స్లో అవైలబుల్గా ఉంది. మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి ఈ వెహికల్ మంచి పవర్తో 125cc కెపాసిటీ ఆఫ్ ఇంజిన్ మంచి మైలేజ్ కూడా ఇస్తుంది. సో ఓవరాల్గా దీని ఒకసారి రైడ్ చేస్తే మీకు నచ్చుతుంది, ట్రై చేయండి.